ఇప్పటి వరకు మేము 30 దినాలుగా పోరాటం చేస్తే వాళ్ళు కట్టిన డబ్బు పోను, ఇంకా వాళ్ళు డబ్బు కట్టాల్సినది దాదాపుగా ₹1 కోటి ఉన్నాయి. ఆ ₹1 కోటి నుంచి మేము చేసిన రిలే నిరాహార దీక్షల వలన ఒకసారి 5 లక్షలు, ఒకసారి 12 లక్షలు కడితే ఇంకా అది 80 లక్షలకో కట్టాల్సిన పరిస్థితి, 90 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు ఇంకా కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఈ బుద్ధుని కట్టలే. ఇదే సందర్భంలోనే మేము ఒకవైపు ఉద్యమ ఒత్తిడి తీసుకొస్తూ నిరసన కార్యక్రమాల ద్వారా, ఉద్యమాల ద్వారా ఒత్తిడి తెస్తూ, మరొక వైపు న్యాయ పోరాటం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది. ఎగ్జిబిషన్ విషయంలో అత్యున్నతమైన రాష్ట్ర న్యాయస్థానం హైకోర్టుకు పోయి మేము మా సొంత డబ్బులను పెట్టి న్యాయస్థానంలో ప్రజాధనాన్ని కాపాడడానికి మా డబ్బును వేసి ₹1,00,000 లాయర్కి ఇచ్చి అక్కడ కేసేసినాం. ఏమని, అయ్యా ఈ మున్సిపల్ కమిషనర్ గారు రూల్స్ను అతిక్రమించి అంత డబ్బు కట్టించుకునే తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటే డబ్బు కట్టించుకోకుండా ఎగ్జిబిషన్ నిర్వాహకులకు స్థలం అప్పజెప్పినాడు. ఇప్పుడు ఎగ్జిబిషన్ వాళ్ళు డబ్బు కూడా కట్టడం లేదు, ప్రజాధనం ఎగవేతకు గురి అవుతా ఉంది. కాబట్టి ఈ డబ్బును కట్టించండి. రెండవది, నిబంధనలకు నీళ్లు వదిలి చట్టాన్ని అతిక్రమించి పనిచేసిన కమిషనర్ గారిపైన చర్యలు తీసుకోండి అని మేము కోర్టుకు పోయినాం. న్యాయస్థానం సానుకూలంగా స్పందించి ఈ మున్సిపల్ కమిషనర్ గారికి పురపాలక సంఘ డిపార్ట్మెంట్కి సంబంధించిన రాష్ట్రంలో ఉండే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి అక్షింతలేసింది. అక్షింతలు బాగా గట్టిగా డిఎంఏ గారికి నోటీసులు ఇచ్చినారు. అంటే ఈ రాష్ట్రంలో పురపాలక సంఘాలకు పెద్ద అధికారి ఎవరైతే డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాడో ఆయనకు నోటీసులు ఇచ్చింది. ప్రొద్దుటూరులో మీ మున్సిపల్ కమిషనర్ గారు నిబంధనలను అతిక్రమించి ఎందుకు ఎగ్జిబిషన్ నిర్వాహకులకు వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు, డబ్బు కట్టించుకోకుండా ఎందుకు చేసినాడు, ఇప్పటి వరకు ఎంత డబ్బు కట్టినారు, అతనిపైన ఏ చర్యలు తీసుకున్నారు, ఒక నివేదిక మాకు ఇవ్వండి అని చెప్పి డిఎంఏ గారికి హైకోర్టు నోటీస్ ఇచ్చింది. ఎప్పుడైతే హైకోర్టు డిఎంఏ గారికి నోటీస్ ఇచ్చిందో డిఎంఏ గారు కమిషనర్ గారికి తట్టడు చలాడు నెత్తిన బాగా కుంకుమ పసురు రసం వేసి తట్టడుచున్నాడు. డబ్బు కట్టినాయన, నువ్వు డబ్బు కట్టికుంటే నీ ఉద్యోగం పోతుంది, నీ డబ్బులో నీ జీతం నీకు రావాల్సిన అరియర్స్లో నుంచి డబ్బు కట్టాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి డిఎంఏ గారి దగ్గర నుంచి ఈయనకు ఒత్తిడి. ఒకవైపు హైకోర్టు వారి యొక్క ఒత్తిడి మేరకు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడము, ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు పట్టణంలో తీవ్రమైనటువంటి ఉద్యమ ఒత్తిడి తీసుకురావడం వలన కమిషనర్కు దిక్కుతెలియని పరిస్థితి ఏర్పడింది. నమ్మిన కమిషనర్ ఈ పొద్దు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు చింతించాల్సిన పరిస్థితి వస్తుంది. కాదు కూడదు, డబ్బు కట్టాల్సిందని ఈరోజు కమిషనర్ ఒత్తిడి చేస్తున్నాడు. ఈరోజు కమిషనర్ మా దావకు వచ్చినాడు, ప్రజల దావకు వచ్చినాడు, మా దావతో పాటు ప్రజల దావకు వచ్చినాడు. ప్రజాధనాన్ని కట్టించడానికి కమిషనర్ మనసా వాచే కర్మేన ఇప్పుడు పనిచేస్తున్నాడు. చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ వాళ్ళతో డబ్బు కట్టించేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే సంఖకెక్కిన పిల్లోడు సంఖ దిగమంటే దిగుతాడన్నా ఏమన్నా సాధ్యమవుతుందా? మరి 10 రోజుల నుంచి సంఖ ఎక్కించుకొని ఊరిగా తిప్పింది అమ్మ. 11వ రోజు సంఖ దిగంటే వాడు ఒప్పుకోవడంలే, ఏడుస్తున్నాడు. మానసిక సంఘర్షణకు గురవుతున్నారు అధికారులు, ఆర్ఓలు కానీ, ఆర్ఐలు కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ. అయినా కూడా నుంచి ఒక పంచాయతీ జరిగింది వాళ్ళ మధ్య, నిర్వాహకులకు, కొండారెడ్డికి, కమిషనర్కు. ఇక కమిషనర్ ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి, తప్పనిసరి కట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, విధిలేని పరిస్థితుల్లో కట్టండి అనే కాడికి కమిషనర్ ఒత్తిడి చేస్తే ఇప్పుడు ఒక దావకు వచ్చినారు, వయా మీడియా దావకు. నా లెక్క ప్రకారం ఈ రోజు రేపో జరుగుతుంది. అది ఏంది అంటే కదా, జిఎస్టీ ఎగరగొట్టండి. కొండారెడ్డి చెప్పేది జిఎస్టీ ఎగరగొట్టండి. గుత్తేదారుడు పాట పడినాడు కదా, 1,90,00,000 ఆ డబ్బులు కట్టండి, ఇంక విధి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా పోరాటం చేస్తుంది. వాళ్ళ పోరాట ఫలితం వల్ల, వాళ్ళ హైకోర్టును ఆశ్రయించడం వలన కమిషనర్ చిక్కుల్లో పడే పరిస్థితి వచ్చింది కాబట్టి విధిలేని పరిస్థితుల్లో ఆ డబ్బు కట్టండి, ఇంక విధి లేదు. ఎగరగొడదాం అనుకున్నాం కానీ ఎగరగొట్టడానికి వీలు లేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి ఇంకా కట్టాల్సిందే. అయితే జిఎస్టీ ఎగరగొట్టండి. ఎంత ఎగరగొట్టండి జిఎస్టీ? 1,91,00,000కు 18% అంటే 34 లక్షలు జిఎస్టీ ఎగరగొట్టమని చెప్తున్నారు అబ్బా కొడుకులు. ఈ 34 లక్షలు ఎగరగొట్టేదానికి పథకం సిద్ధం. ఈ రోజు రేపు ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ 1,90,00,000కు కట్టాల్సిన డబ్బు ఏమైతే ఉందో 40 50 ఎంత ఉందో అది కట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి కట్టారో కట్టరో తెలియదు కానీ నాకున్న సమాచారం అయితే ఇది. ఇక జిఎస్టీ 34 లక్షలకు మళ్ళీ ఎగరగొట్టడానికి ఒక పథకం వేసినాడు కొండారెడ్డి. మాడం సుధాకర్ రెడ్డి సలహా ఏమని, 34 లక్షలు ఎగరగొట్టి గుత్తేదారుల ద్వారా హైకోర్టులో ఒక కేసు అయ్యి, ఏమని, వర్షం పడింది, నాకు నష్టాలు వచ్చినాయి, నేను కట్టలేను అని చెప్పి కోర్టులో అట్లా పెండింగ్ ఉంటుంది. అదేం తీర్పు వచ్చేది కాదు, సచ్చేది కాదు, పోయేది కాదు, అట్టే ఉంటుంది. మళ్ళీ ఎవరు పట్టించుకోరు, మేము మమ్మల్ని సపోర్ట్ చేసుకునేది అనుకుంటుంది. కోర్టులో వేసినారు కాబట్టి అందరు నోరు